ఈ రోజైతే కమ్మని పచ్చడితో మీ ముందుకొచ్చిన ఇది చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈ రోజు కూడా ఈజీ, సింపుల్, హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఎప్పటి నుండో పాతకాలపు పచ్చడి అండి. అసలు ఎంత బాగుంటది, ఈ సీజన్ లోనే దొరుకుతాయి బుడమకాయలు. ఇక సూపర్ ఉంటదండి. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే, అంత కమ్మగా ఉంటది ఈ రెసిపీ. అస్సలే మిస్ కాకండి. ఈ పచ్చడి అయితే ముద్దపప్పుతోటి తింటే ఇంకా సూపర్ ఉంటదండి. ఇక అసలు ఈ సీజన్ లోనే దొరుకుతుంది. మీకు ఈ బుడమకాయలు ఇవి కనబడ్డాయి అంటే మాత్రం వదిలిపెట్టకండి, అంత బాగుంటది. చాలా టేస్టీ, చాలా హెల్దీ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దు, తప్పకుండా లైక్ చేయండి. నేనైతే 1/2 kg బుడమకాయలు తీసుకున్నా అండి. చక్కగా 6 నెలల వరకు నిల్వ ఉంటది. మనం పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు, బయట పెట్టినా కూడా ఉప్పు కారం సరిగా వేసామంటే చాలా కాలం నిల్వ ఉంటదండి. చక్కగా ఈ తడి లేకుండా అన్ని తుడిచి పెట్టేసుకోవాలి. శుభ్రంగా కడిగాను. ఇలా గ్రీన్ గా పండినవి కాకుండా ఇలా లేతగా ఉన్నవి తీసుకుంటే ఈ పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటది. దీంట్లోనే పులుపు ఉంటది కాబట్టి మళ్ళీ అదనంగా మనం పులుపు కోసం ఏం వేయాల్సిన పని లేదు. సేమ్ దోసకాయ ఏ టేస్ట్ ఉంటుందో ఇవి కూడా అదే టేస్టీగా ఉంటాయండి. ఇలా దోసకాయ లాగానే కట్ చేసుకోవాలి. విత్తనాలు కూడా సేమ్ దోసకాయ లాగానే ఉంటాయి. చూడండి, చూసారా? సేమ్ దోసకాయకి ఎలా ఉంటాయో విత్తనాలు కూడా అలాగే ఉంటాయి. ఇలా 4 ముక్కలుగా చేసిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేయాలి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలండి. అన్ని ఇలాగే కట్ చేసి పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా అన్ని కట్ చేసి పెట్టాను. దీనికోసం ఇప్పుడు ఆవాపిండి రెడీ చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు తీసుకొని మిక్సీ పడుతున్నాను. చక్కగా మెత్తటి పొడి అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేంపొద్దండి, పచ్చివి తీసుకుంటేనే ఘాటు బాగుంటది. కాబట్టి పచ్చి ఆవాలనే ఇలా పొడి చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా పొడి అయింది. ఇది పక్కన పెట్టి ఇంకొక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని ఇందులో రుచికి సరిపడా కారం అండి. నేనైతే ఒక 4 టీ స్పూన్ల కారం పొడి వేసాను. కొంచెం ఘాటు తినే వాళ్ళైతే ఇంకొక 2 టీ స్పూన్లు పడుతుందండి. 3 టీ స్పూన్ల ఉప్పు వేసానండి. నార్మల్ ఉప్పు ఏదైనా తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వేంపి పొడి వేసినటువంటి నువ్వుల పొడి వేసుకోవాలండి. అదే విధంగా మనం ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్నటువంటి ఆవ పొడి, నేనైతే ఇది కూడా 4 టీ స్పూన్స్ తీసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వేంపి పొడి చేసినటువంటి మెంతులు జీలకర్ర పొడి అండి. ఆ 2 వేంపుకొని పొడి చేయాలి. మెంతులు వేంపుకోవాలి, జీలకర్ర వేంపాలి. పొడి చేసి ఈ పొడులన్నీ ఇలా చక్కగా అంతా కలిపేయాలి. ఈ అన్ని మిక్స్ చేసిన తర్వాత ఈ పొడి పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఇందులో తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇందులో ఆయిల్ వేసుకుందామండి. ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువే పడుతుంది, నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి నిల్వ ఉంటుందండి. ఆయిల్ వేసిన తర్వాత నూనె వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు చక్కగా కొంచెం లైట్ గా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అదేవిధంగా 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందామండి. ఇవి కూడా చక్కగా చిట్పట్లాడేంత వరకు వేంపుకోవాలి. జీలకర్ర ఆవాలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కచ్చపచ్చగా దంపిన వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. నేనైతే 2 గడ్డలు తీసుకొని లైట్ గా పొట్టు తీసాను, పూర్తిగా పొట్టు మాత్రం తీయలేదు. చక్కగా ఇవి కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. చక్కగా అంతా కలిపేసుకోవాలి. తాలింపు అయితే చక్కగా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ పొడిలో వేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉంది, మరి పూర్తిగా చల్లారలేదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు కారంలో వేస్తే కారం వేగి మంచి రుచి వస్తుంది. కాబట్టి కొంచెం వేడి నూనెనే వేసాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ముక్కలు వేసుకోవాలండి. మనం తరిగి పెట్టుకున్నటువంటి బుడమకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందామండి. వేసేసి చక్కగా కలపాలి. అంతా మిక్స్ అయ్యే విధంగా చక్కగా స్పూన్ తో కలపాలి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ పెట్టినట్టయితే
చేతితో కలిపేస్తే సరిపోతుందండి. కలిపిన వెంటనే తినొద్దండి. ఇది చక్కగా మూత పెట్టి ఒక 1 అవర్ తర్వాత చూద్దామండి. ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడు పచ్చడి ఎలా ఉందో చూద్దాము. చూసారా, పచ్చడి మంచిగా ఊరింది. కానీ అదే రోజు కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుందండి. కొంచెం టైం గడుస్తూ ఉంటేనే ఇది రుచి బాగుంటుంది. ముక్కకు ఉప్పు కారం పట్టిన తర్వాతనే రుచిగా ఉంటుందండి. కాబట్టి వెంటనే పెట్టిన రోజే కాకుండా నెక్స్ట్ డే తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా నెక్స్ట్ డే ట్రై చేయండి. చూసారా తెల్లవారు ఎలా ఉందో పచ్చడి. తెల్లవారిన తర్వాత చక్కగా ఊరి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎంత బాగుంది చూడండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే ఇక అద్భుతంగా ఉంటదండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. చాలా హెల్త్ కి మంచిది. ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ పచ్చి బుడుమకాయ పచ్చడి నిల్వ ఉంటుంది. సూపర్ గా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. వేడన్నంలో తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.